ఏ ఊరండి నందా? మాది బంజరతండ అండి, కుర్వి మండల్, కందికొండ విలేజ్, బంజరతండ. ఇప్పుడే గ్రామ పంచాయతీ అయింది. జిల్లా ఇది? జిల్లా మహబూబాబాద్. నందా, ఇది నువ్వేం కంది అనుకుంటున్నావు? BRSMR సార్. బిఎస్ఎంఆర్ BSMR 36. అది సీడు పెట్టాలని మీకు ఎట్లా అనిపించింది? ఎక్కడ కనకల స్వామి అని, కంకణాల స్వామి అని కరీంనగర్ డిస్టిక్ వాళ్ళది. అయితే వాళ్ళు యూట్యూబ్లో చూసిన సార్. నేను యూట్యూబ్లో చూస్తే ఎకరానికి 15 క్వింటల కాడ నుంచి 25 క్వింటల దాకా దిగుబడి వస్తుందని అన్నారు. యూట్యూబ్లో చూసి వాళ్ళు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు సార్. ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్ వాళ్ళని ఫోన్ చేసి ఈ ఇత్తనం తెప్పించుకున్నా సార్. పాపం వాళ్ళు ఇత్తనం మంచిగానే ఇచ్చారు. ఓకే సార్, ఆ విత్తనం ఇచ్చింది నేనే. నా పేరు మీరేనా సార్? నమస్తే అండి, నా పేరు కంకళ స్వామి అండి, మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్. అయితే నందగారు నాకు ఫోన్లో వచ్చాయి, నాకు సీడు కావాలి, BSMR సీడు, నాకు మంచి రకం సీడు కావాలంటే నేను ఒక 20 కిలోలు అనేది పంపాను. ఒక 4-5 ఎకరాలకు పంపిన సందర్భంగా చాలా ఆయనకు ఫోన్లో ఎట్లా కొట్టుకోవాలి, ఏం చేసుకోవాలి అన్నటువంటిది ఆయన చెప్పడంతో విని ఆ విధంగానే పాటించడం జరిగింది. అదే సందర్భంగా అలా కురివి మండలంలో వాళ్ళ విలేజ్కి, మహబూబ్నగర్లో ఉన్నటువంటి కురివి మండల విలేజ్కి వచ్చి జనవరి 1 తారీఖు నాడు, ఈరోజు జనవరి 1 తారీఖు వచ్చి చేను విజిట్ చేస్తే ఆయన చేసిన విధానము, ఆయన అవలంబించిన విధానం చెప్తుంటే దాదాపుగా చేను మామూలు లేదండి. ఎంత మామూలు చెట్టుకు దాదాపు ఎంత దుడ్డు ఉన్నప్పటికైనా ఆ కాయ అన్నటువంటి అసలు ఇదివరకు నేను ఉన్ని చెల్లి తిరిగిన 2 రాష్ట్రాలలో ఇంత కాయ ఎక్కడ కాయాలి అంటే ఇంత బాగా. నందా సార్, మీకు ఈ చేను చూస్తే ఏమనిపిస్తుంది సార్? ఈ చేను చూస్తే ఇంతకుముందు దేశవాళీ కందులు 5-6 క్వింటాలు బండేది. ఇది మాత్రం సార్ 15 క్వింటాల కానీ 20 క్వింటాల దాకా వస్తుంది సార్. ఎకరానికి 20 క్వింటాలు, 15 పైబడి 20 క్వింటాలు వస్తుంది. 20 క్వింటాలు వస్తుంది. 20 క్వింటాలు వస్తుంది. ఎందుకంటే నేను 30-40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 3 సీడ్ కంపెనీలో చేసుకుంటా, జేకే కంపెనీలో చేసుకుంటా. కానీ ఇంత హైటు దాదాపు 8 ఫీట్లు 9 ఫీట్లు అయింది. 9 ఫీట్ల నుంచి కింద నుంచి మీద కాయకొచ్చింది రాసింది సార్. నాకు చాలా సంతోషం అనుకుంటుంది. నీకేమనిపించింది నాకు సార్? నేను మాత్రం సార్, నేను వెడల్పు 8 గజాలు 7 గజాల నుంచి 9 గజాల దాకా పెట్టినా సార్. సందులు 9 గజాలు పెట్టినా కూడా దాంట్లో పోవటానికి వీలు కావట్లే, తిరగడానికి వీలు కావట్లే. ఏం వీలైతే మామూలుగా మొత్తం కలిసిపోయింది సార్. ఒక చెట్టు సార్, ఒకటి ఇగో కిందిది మురిగైపోయింది. దాదాపు 250 మండలు ఉన్నాయి. ఒక చెట్టుకు 200 మొత్తం లెక్క పెడితే 250 మండలు. ప్రతి మండకు బ్రహ్మాండంగా ఉన్నది. ఇది కూడా సార్, ఇటు ఏం కందండి అసలు. కంది అంటే వారి చెట్టుకు ఇలా తెంపి కొట్టి కుప్ప వచ్చినట్టుగా ఉన్నది. నమస్తే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ.